శారా ఈ కాలమందు కుమారుని కంటుంది. వాగ్దానం చేశాడు. దేవుని పనులు త్వరగా చేయటం వల్ల వాగ్దానం పొందుతుంది. అబిగయలు రాజు కోపం వచ్చిందని తెలిసి త్వరపడింది. త్వరపడి ఆయన పాదాలు పట్టుకుంది. వెంటనే ఏమైంది? క్షమించబడింది. తర్వాత అదే రాజుకు, అదే దావీదుకు తాను భార్య అయింది. కనుక త్వరపడటం వలన ఏం చేశారు వారు? అబిగయలు కోపం తప్పించుకుంది. త్వరపడి కోపం తప్పించుకుంది, నష్టం నివారించుకుంది, మరణం తప్పించింది, తన కుటుంబానికి నష్టం నాశనం తప్పించి. దేవునికి కోపం వచ్చిందని తెలుసుకోవడం మనం త్వరపడం. కొన్నిసార్లు పరిస్థితులు బాగుండవు, మనకి కొన్ని ఇబ్బందులు కష్టాలు వస్తుంటాయి, శ్రమలు వస్తాయి. అవి వచ్చినప్పుడు అర్థం చేసుకోవాలి, దేవునికి కోపం వచ్చినట్టుంది మన మీద. మనం ఏమనుకుంటామంటే సాతాను మనం చాలా నీతిగా బతికేస్తున్నాం, అందుకే సాతాను మనకు అన్ని శ్రమలు తెచ్చాడు అనుకుంటాం.